హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ ఆకు గురించి మీకు ఎవరికైనా తెలుసా? ఇది వచ్చేసి అట్టమామిడి కూర అని అంటారనమాట. మాకైతే మా దొడ్లోనే వస్తుంది వర్షాకాలంలో, కాబట్టి చూడండి ఈ విధంగా ఉంటుంది. ఈ ఆకు వచ్చినప్పుడల్లా మేమైతే తెచ్చుకొని పప్పు చేసుకుంటాము. ఇది కిడ్నీలకు చాలా మేలు చేస్తుందని చెప్పేసి అయితే చాలా వీడియోస్లో మనం కూడా చూస్తుంటాము. కానీ ఈ వీడియోస్ చూడకముందు నుంచి కూడా మేము తినడం అయితే మాకు అలవాటేనండి. అక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో కూడా దీంతో పప్పు చేసుకొని ఆకుతో తినేవాళ్ళం. కాబట్టి ఇక్కడ మా దొడ్లో దొరికినప్పుడల్లా కూడా మేమైతే తెచ్చుకుంటాము. ఇప్పుడు వర్షాలు బంద్ అయ్యాయి కాబట్టి చూడండి ఈ విధంగా మచ్చలు వచ్చిందనమాట. కాబట్టి ఇలాంటిది పక్కకి పడేసి మంచిది మాత్రమే తీసుకొని పప్పు చేసుకుంటాం అనమాట. చూడండి ఇది ఎంత బాగుందో. కానీ లేతగుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి దీంతో ఈ అట్టమామిడి కూరతో మేమైతే పప్పు చేసుకొని తింటామన్నమాట. మీకు ఈ ఆకు గురించి ఎవరికైనా తెలుసా? మీరైతే ఈ ఆకుని ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. దీంట్లో కూడా చూడండి ఇది ఎర్రగా ఉంది. ఇది ఎర్ర అట్టమామిడి కూర. కొన్ని తెల్లగా ఉంటాయి అన్నమాట. అగో చూడండి ఇక్కడ వచ్చేసి తెల్లది. చూడండి దీని కాడ మొత్తం వైట్గా ఉంటుంది. ఇది కాస్త రెడ్ వస్తుంది అనమాట. ఇదే తేడా అనమాట. చూడండి ఇది వైట్, ఇది రెడ్ వస్తుంది. కాబట్టి ఈ ఆకు గురించి మీలో ఎంతమందికి తెలుసు, లేదంటే మీ సైడ్ ఈ ఆకుని ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి. దీంతో ఒక్కసారి పప్పు చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.